ఫస్ట్ అయితే అందరికీ నమస్తే, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు తేజు టాక్స్. ఈరోజు నేను చాలా క్రిస్పీగా, చూసారు కదా ఎలా సౌండ్ వస్తుందో, సో మంచి హెల్తీ స్నాక్స్ అయితే చూపిస్తున్నాను. సో కిడ్స్ అయితే డైరెక్ట్గా అలా తినడానికి ఇష్టపడరు, అండ్ ఇలా రోస్ట్ చేసుకుంటే ఇది చాలా గుడ్ కూడా, అండ్ చాలా క్రిస్పీగా సూపర్ ఉంటుంది టేస్ట్. సో దీనికైతే నేను మా చేతిలోనే ఉన్న పుదీనా అయితే కొద్దిగా తీసుకొని నా చిన్ని రోట్లో అయితే అలా 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 వేసేసాను అనమాట. ఎందుకంటే నాకు పుదీనా ఫ్లేవర్ వస్తే చాలా ఇష్టం మకానా తినేటప్పుడు, అండ్ యూజువల్గా మనం షాప్స్లో కూడా దొరుకుతుంది. సో ఇంకా ప్యాన్ పెట్టేసుకొని అందులో కొద్దిగా గీ వేసేసుకోండి. గీ వేసుకున్న తర్వాత సో ఎవరు ఎలా ఎంత స్పైసీ తినారనుకుంటారో దాన్ని బేస్ చేసుకొని అయితే కొద్దిగా స్పైసీ కారం వేసేయాలన్నమాట. ఇంకా అలా నేనైతే ఈ బ్రాండ్ తీసుకున్నాను. సో ఆల్మోస్ట్ నేను తినేసాను, చాలా కొద్దిగా ఉన్నింది. సో ఇంకా అదే రోస్ట్ చేద్దామని చెప్పి డిసైడ్ అయిపోయాను. ఇది డీమార్ట్లో తీసుకున్నాను, స్వాద్య. సో మాకు అనేది అయితే బాగానే ఉన్నింది. సో టేస్ట్కి సరిపడా కొద్దిగా సాల్ట్ అయితే వేసేసుకొని మంచిగా రోస్ట్ చేసేసుకోండి. సో పెప్పర్ అనేది ఆప్షనల్, వేసుకుంటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ మనం దంచుకున్న కొద్దిగా పుదీనా వేసేసి ఆ పచ్చి స్మెల్ పోయేంత వరకు కొద్దిగా మంచిగా వేయించేసామనుకోండి, స్పైసెస్ అనేది కరెక్ట్గా సెట్ అయిపోతుంది. ఇంకా మన దగ్గర ఉన్న మకానా వేసేసుకొని మంచిగా అలా 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 మిక్స్ చేసేసుకొని ఉప్పు కారం వాటికి పట్టేలాగా మంచిగా వేయించుకున్నారనుకో క్రిస్పీగా ఉంటుంది, కారంగా ఉంటుంది. ఈవినింగ్ స్నాక్స్ కూడా రెడీ. సో నేను దీంతో పాటు టీ కూడా చేసేసుకున్నాను. సో మకానా విత్ టీ, ఎస్ మై ఈవినింగ్ స్నాక్స్ రెడీ. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్స్ ఫర్, అండ్ మర్చిపోకండి ప్లీజ్ టు కమెంట్ మై ఛానల్. సారీ ప్లీజ్ ఫాలో మై ఛానల్. చూసారు కదా, యమ్ యమ్ యమ్.